హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పాలకోవా, అలాగే ఇవి వచ్చేసి జాంగ్రీ ఎన్ని కలిపి ఒక స్మూదీ తయారు చేస్తారు చూడండి. ముందైతే మనం ఈ పాలకోవాని మిక్సీలో వేసేసుకున్నాం. తర్వాత ఈ జాంగ్రీని కూడా ముక్కలు ముక్కలు చేసుకుని మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పాలైతే పోసుకుందాం. ఇక మిక్సీ ఆన్ చేసుకుందాం. ఓకే, మన స్మూతీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం సేమియా అయితే వేసేద్దాం. సేమియా కలుపుకోవడం, మొత్తం సేమియా అంటే భలే ఉంటుంది పాయసం దీంట్లో వేసుకుంటే. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ అదిరిపోద్ది ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేయాల్సిన సమయం ఆసనం అయిపోయింది. ఓకే, ఇంకా మనం ఆగలేకపోతున్నాను. చూస్తే చాలా బాగుంది టేస్ట్ అసలు. పాలకోవా వేసాం కదా, టేస్ట్ పిచ్చి లేపుతుంది అసలు. సూపర్ ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి దీన్ని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.